ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఎప్పటికీ ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మర్చిపోక తప్పదు కదా. అవసరమైతేనే నువ్వు మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తార్లాడుతాయి. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకొనగలిగితే బాధపడే 1000 క్షణాలను నువ్వు తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణమవుతుంది. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని మీరు ఆశించకండి. మార్చాలని ఎప్పటికీ కూడా ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఎప్పటికీ కూడా జీవితం శాశ్వతం కాదు. జీవితంలో ఎవరిని బాధ పెట్టకూడదు అనే సత్యాన్ని తెలుసుకున్న నాడు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువని తెలియచేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నువ్వు చేరుకుంటావు.